నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్. సో ఈరోజు మనమైతే రక్త చరిత్ర పార్ట్ 1 యొక్క ఏదైతే రిలీజ్కి అయితే మనం రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నట్కుమార్ సార్ అయితే ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే. సో రక్త చరిత్ర మూవీ ఉంది కదా, సో ఎందుకు 16 సంవత్సరాల తర్వాత ఈరోజు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే మనం పుట్టకముందు ఒక ప్యాక్సినేజం అంటే ఎలాగుంటుంది, రెండు కులాల మధ్య, రెండు గ్రూపుల మధ్య, రెండు వర్గాల మధ్య గొడవల్ని మొత్తం టోటల్గా 16 సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ గారు తెరకెక్కించి ఇలాగ ఇంత నష్టపోయాం, రాయలసీమ రత్నాలసీమని ఇంత నష్టపోయాం, దీనివల్ల మొత్తం టోటల్ ఒరిగింది ఏముంది, ఈరోజు మన ప్యాక్సినేజం మొత్తం ప్యాక్సినేజం వాళ్ళు దెబ్బతిన్నాం అనేది రెండు కుటుంబాలతో మాట్లాడి కళ్ళు కట్టినట్టు చూపించారు. అది ఇప్పుడున్న జనరేషన్ 16 సంవత్సరాల తర్వాత చాలామంది నెట్లో అడుగుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా మళ్ళా చూడాలి, మా తాతలు ముత్తాతలు రావడం ఇది అంతా నష్టపోవడం ఎంత జరిగింది, ఒక్కసారి ఆ సినిమా మళ్ళీ వర్మగారిది థియేటర్లోనే చూడాలి, ఆ సినిమా థియేటర్లో ఒక ఆనిముత్యం అని అంటున్నారు. కాబట్టి అందరు ప్రేక్షకుల కోరికపై మా మురళీకృష్ణ గారు నేను ఇద్దరం కలిపి ఆ సినిమా, నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, సినిమా వేద్దామని ఒక ప్లాన్తో రేపు 17వ తారీఖు సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. పార్ట్ 2 కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. పార్ట్ 2 త్వరలోనే. మీరు ప్రొడ్యూసర్ కదా, సో మన సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఏముండదండి, ప్రొడ్యూసర్ అంటే డబ్బు సంపాదించేవాడు, డబ్బు పోగొట్టడానికి నిర్మాత రాలేదు కనుక డైరెక్టర్ అన్నాడు సినిమా తీసేవాడు కనుక ఇప్పుడున్న పొజిషన్లో ఇండస్ట్రీ బాగాలేదు కాబట్టి సినిమా ప్రేక్షకుడికి సరైన సినిమా మేము అందించలేకపోతున్నాం కాబట్టి ప్రేక్షకుడు చిన్న సినిమాలు చూడట్లేదు కాబట్టి అందుకే మేము సినిమాలు చేయడం మానేసాం. చాలామంది ఫ్యాషన్తో సినిమాలు చేస్తూ ఉంటారు, ఫ్యాషన్తో సినిమా మంచి సినిమా కంటెంట్ ఉంటే జనాలు చూస్తారు, కంటెంట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. కానీ చిన్న సినిమా బాగుండాలి, పెద్ద సినిమా కూడా బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అన్ని సినిమాలు సక్సెస్లో ఉంటే అన్ని సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని నా కోరిక. ఆర్జీవి గారిది మరియు మీ కాంబినేషన్లో ఇంకేదైనా మూవీ దగ్గరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రజెంట్ అయితే ఆయన తెలుగు సినిమాలు చేయట్లేదు, చేస్తే మాత్రం తప్పకుండా మా బ్యానర్లో ఫస్ట్ సినిమా చేస్తాం. చూస్తారు కదా నట్కుమార్ గారి మాటల్లో. సో ఈ నెల 17 తారీఖున అయితే రక్త చరిత్ర మూవీ అయితే రిలీజ్ అయితే ఉండడం జరుగుతుంది.